గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. చాలామందికి కలలో దేవుడు కనిపిస్తూ ఉంటాడు. ఎందువల్ల? దేవుడు కనిపిస్తే ఏమవుతుంది? గ్రామ దేవత విశిష్టత ఏంటి? కారణ జన్ములు అని ఎవరిని అంటారు? వితంతువులు, తాళి, బొట్టు ఇవన్నీ ఎందుకు పెట్టుకోకూడదు? దీని వెనుక ఆంతర్యం ఏంటి? ఇలాంటి సందేహాలు నివృత్తిపరచడానికి వాళ్ళ మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు శ్రీ శ్రీ స్వామి ఓం స్వరూప్ గురూజీ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, ఈ సందేహాలన్నింటినీ నివృత్తిపరచుకుందాం. నమస్కారం గురువుగారు. దివ్య స్వరూపులందరికీ దివ్య ఆశీస్సులు. శుభం. గురువుగారు, రుణానుబంధాలు అంటే ఏంటి? అవి ఎన్ని రకాలు? రుణానుబంధం అంటే పూర్వజన్మ సంబంధించినటువంటి మిగిలిపోయినవి బాకీలు. ఎవరికైనా అప్పు చేస్తాం అనుకో, బాకీ తీర్చకపోతే వాడు ఊరుకుంటాడా? ఊరుకోడు. మనం పోయిన మన పిల్లలు పట్టుకొని మీ నాన్న చేసిపోయాడు, మీ అమ్మ చేసిపోయింది, ఇవ్వవయ్యా అంటారు. ఇవ్వకపోతే కోర్టుకు వెళ్ళి రిట్ తీసుకొని ఆస్తులు ఏమైనా ఉంటే అమ్మేసేసి ఆ డబ్బు తీసుకుంటారు. అవునా? ఇది ప్రస్తుతం జరిగేది. ఒకప్పుడు ఇండివిజువల్గా వ్యక్తిగతంగా వారు కొన్ని మంచి మంచి కార్యక్రమాలు, భగవత్ కార్యక్రమాలు, ఇంటికి సంబంధించిన కార్యక్రమాలు, పిల్లలకు అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ కొన్ని కోరికలతో వారు జీవాన్ని, ఈ యొక్క దేహాన్ని విడిచినప్పుడు అవి మిగులుతాయి కదా. ఆ ప్లానింగ్స్ ఏవైతే అవన్నీ కంప్లీట్ నెక్స్ట్ బర్త్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎలాగూ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాం. మా కీర్తి తల్లి మద్రాసు వెళ్ళిపోయింది. హైదరాబాదులో ఉద్యోగం చేసిన మరి డిఏలు, బిఏలు, ఏవో పిఏలు ఏవో ఉంటాయిగా, పెన్షన్లు, అవన్నీ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఎక్కడికి వెళ్తే అక్కడికి. అంటే ట్రాన్స్ఫరబుల్ అనేటువంటిది మనం దైనందిక జీవితంలో అర్థమైపోయింది. ఎక్కడికి వెళ్తే అక్కడ. ప్రపంచంలో ఇప్పుడు కూడా అమెరికాలో ఉద్యోగం చేస్తూ కూడా మనం పంపించవచ్చు. అకౌంట్ నెంబర్ ఉంటే ఇండియాకి వచ్చేస్తాయి. ఇది సహజమే కదా, తేలికపాటిగా చెప్పడం, అర్థం అవడం. అలాగే పూర్వజన్మలో చేసినవన్నీ కూడా అన్నీ కూడా మనకి నెక్స్ట్ బర్త్లో రెడీగా ఉంటాయి అనుభవించడానికి. మనం ఆ ఎక్స్పీరియన్సెస్ కోసమే ఈ యొక్క జన్మ. అవన్నీ మళ్ళీ ఈ జన్మలో పుట్టి మరి వాళ్ళు అన్నీ ఎక్కడొక్కడ చేసేసుకొని ఇంకా ఏ కర్మలు లేకుండా, ఏ సంకల్పాలు లేకుండా ఉన్నప్పుడు మళ్ళీ జన్మలు రావు. లాస్ట్ బర్త్ అయిపోతుంది. మనం ఏదో ఊరు వెళ్ళాం, పని అయిపోయింది, ఇంకా పనులు లేవు, మన ఊరు మనకు వచ్చేస్తాంగా. అంటే ఆ ఊళ్ళో ఉండం కదా. ఈ దేహంలో వచ్చినప్పుడు పనులన్నీ చేసేసిన తర్వాత ఈ దేహంతో పని లేదు మనకి. ఇంకో దేహం కూడా వెళ్ళాం. ఎందుకు? ఏదైనా పని ఉంటే కదా. నిష్కామ కర్మ అయిపోతుంది, కర్మలే ఉండవు. అందుకని మనం ఈ యొక్క కర్మ సిద్ధాంతాన్ని ఇంకా లోతుగా కూడా తెలుసుకోవచ్చు. ప్రతిదీ రుణాలు బంధాలు. రుణం అంటే బాకీ పడ్డం. అన్రుణం కావాలి అంటాను. అన్రుణం అంటే రుణం లేకుండా ఉండాలి. తల్లిదండ్రులు కూడా రుణమే. ఎలా అంటే తల్లిదండ్రులు పాపం దేహాన్ని ప్రేమిస్తారు. మా అబ్బాయి నా పోలిక, మా అమ్మాయి మా వారి పోలిక, మా బామ్మగారి పోలిక, ఇలా చెప్పుకుంటాం. మా తాతయ్య పోలిక. కరెక్టే. జీన్స్గా ఆ ట్రావెలింగ్లో, ఆ పరంపరలో డిఎన్ఏ అవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్డ్ కాబట్టి శరీర ధారణలంతా తల్లిదండ్రుల యొక్క సొత్తు, హక్కు. సోల్ అనేటువంటి తల్లిదండ్రుల చేతిలో ఉండదు. సోల్ని కనలేరు. పిల్లల్ని కంటారు, కనగలరు. అంటే పిల్లలు శరీరాలు అన్నమాట. ఆత్మని కనలేరు. ఆత్మ ఎక్కడి నుంచి వస్తుందో తల్లిదండ్రులకు తెలీదుగా. ఎవరికి తెలియదు. తెలుసుకోవచ్చు. యోగం చేస్తే, తపస్సు చేస్తే వాళ్ళకి ఏ ఆత్మ ఎవరు, ఆత్మను తెలుసుకోవచ్చు. కారణం చేత పుడుతోందని తెలుసుకోవచ్చు. పూర్వం దేవుళ్ళందరూ కూడా ఒక పర్పస్ఫుల్గా ఎన్నో జన్మలు ఎత్తి, ఆ జన్మలో నీకు ఆ మాట ఇచ్చా, నువ్వు ఈ మాట పుచ్చుకున్నావు, తీర్చడం కోసం నీకోసమే అవతారం ఎత్తాను అబ్బాయి అని చెప్పాడు. ఎన్నో పురాణాలలో, ఎన్నో దీంట్లో మనం వింటూ ఉంటాం. అలాగే ఇక్కడ కూడా మనం పర్పస్గా వస్తాం కాబట్టి కారణ జన్మ. తర్వాత రుణానుబంధం కూడా అదే. అందుకని వాటిని దృష్టిలో పెట్టుకొని రుణాలన్నీ తీర్చేసుకొని, బంధాలన్నీ తీర్చేసుకొని స్వేచ్ఛగా మనం ఊర్ధ్వలోకాల్లో ప్రయాణం చేయొచ్చు. ఇంకో గొప్ప విశేషం నేనే తరచుగా చెప్తూ ఉంటా. ఈ లోకం ఎలా ఉందో, ఆత్మల లోకాలు అని ఒకటి ఉన్నది. ఆత్మలోకం వేరే ఉంది. పితృలోకం ఉంది, బ్రహ్మలోకం ఉంది, శివలోకం ఉంది, విష్ణులోకం ఉంది. అన్ని లోకాలు ఉన్నాయి. కృష్ణుడు వాళ్ళ అమ్మగారికి 14 లోకాలు చూపించినట్టు పాటల రూపంలో వింటుంటాంగా. మరి అవి సత్యమే కదా, దేవుడు చెప్పినట్టుగా. అలాగే
గాయత్రి మంత్రం ఉపాసకులకు 24 అక్షరాలకి 24 లోకాలు అంటే డైమెన్షన్స్. ఇప్పుడు మనం 3rd డైమెన్షన్లో ఉన్నాం. 4th and 5th కనుక్కుంటున్నారు. మన రావణాసురుడు రాముడు టైంలో, ఆంజనేయ స్వామి, మొన్నటి ఈ మధ్య దుర్యోధనుడు కూడా 9 డైమెన్షన్స్ వారు చూశారు, అనుభవంలో ఉన్నాయి. అలాగే మనం కూడా ఒక్కొక్క డైమెన్షన్ మనం కూడా యోగంలో ప్రయాణించవచ్చు, తెలుసుకోవచ్చు. చాలా తేలిక. చెప్పినంతకంటే సాధన చేసే వాళ్ళకి, సాధించిన వాళ్ళకి ఆ యొక్క టేస్ట్ అర్థమవుతుంది, ఆ యొక్క వనరులు ఉంటాయి. అందుకని కారణ జన్మ రుణానుబంధాలకి చాలా దగ్గర సంబంధం ఉంది. మనం ఏవే బాకీలు ఉన్నాయో తెలుసుకున్నట్టుగా ఈ బాడీలో ఉన్నప్పుడు పలానా వాడికి బాకీ ఉన్నాం, పలానా వాడికి ఇద్దామని లేదు అని ఎలా తెలుస్తుందో, ఆత్మకి ఈ బాడీ లేకపోయినా దానికి తెలుస్తుంది. ఆ జ్ఞప్తి ఉంటుంది. ఎన్ని జన్మలు ఎత్తింది కూడా దానికి తెలుస్తుంది. ఎన్ని జన్మలు ఎత్తబోతోందో దానికి తెలుస్తుంది. మధ్యలో ఎంత గ్యాప్ వస్తుందో దానికి తెలుస్తుంది. అది ఈ బాడీలో ఉన్నప్పుడు మాయతో కప్పబడింది కాబట్టి తెలియదు. యోగం చేత, సాధన చేత అవి తెలుసుకోగలుగుతాం. భూత భవిష్యత్తు వర్తమానాలు కూడా తెలుసుకోగలుగుతాం. అదే ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళి అక్కడ తెలుసుకోవాల్సిన అవసరంలా. మీ స్వచ్ఛత, మీ యొక్క విజ్ఞత, ప్రాజ్ఞత ఉంటే వచ్చేస్తుంది తేలిగ్గా. అందుకని ఎవరి మటుకు వారు ఇళ్లల్లో పూజలు చేసుకున్న వాళ్ళు, ఆ భగవంతుడిని ఆరాధన చేసుకునేవాళ్ళు, ఎవరికి ఇష్టం వచ్చిన దైవాన్ని వారు కొలవచ్చు, ఆరాధించవచ్చు. ఆత్మతో ఆరాధనలో ఆత్మపరంగా టోటల్ సరెండెన్స్గా అవ్వచ్చు. వారికి తప్పకుండా భగవంతుడికి అనుగ్రహం ఉంటుంది. వారికి జ్ఞాన అమృతాన్ని గ్రోలొచ్చు. ఆ భగవంతుడు చక్కటి దివ్యమైన బాట, ఫ్యూచర్ వారు మీకు ఏర్పరుస్తారు. ఎవరికైనా ఏర్పరుస్తారు. ఒక పని నేర్చుకుంటే ఆ పని రాకుండా ఉంటుందా? చదువుకుంటే చదువు వస్తుంది. ఈతలు, స్విమ్మింగ్ నేర్చుకుంటే ఏ మహాసముద్రాల్లో పడేసినా ఈతాడు, సహజం. చిన్నప్పుడు మనం సైకిళ్ళు తొక్కుతూ ఉంటాం. సైకిల్ తొక్కడం ఒకసారి నేర్చుకున్నప్పుడు స్కూటర్ అవన్నీ ఈజీ అవుతాయి. అంటే నేర్చుకున్నది ప్రతిదీ మనకు వస్తుంది. నేర్చుకోవడమే ఆలస్యము. చదువు, ఉద్యోగాలు, రాని పని అంటూ ఏదీ లేదు. మీరు మనస్సు పెడితే ప్రతిదీ ఎలా వస్తుందో అలాగే మీరు యోగం నేర్చుకుంటే, యోగం దారిలో సంకల్పాలు అవి ఎప్పుడైతే మీరు సత్సంకల్పాలు చేస్తారో అవి తప్పకుండా మీకు సఫలీకృతానికి మార్గదర్శకులుగా అవి ఆ భగవంతుడు మీకు బాటలు వేస్తారు. ఇది దృష్టిలో పెట్టుకొని మీ మంచి నిర్ణయాలతో మీ మనుగడ సాగిస్తూ మహా అద్భుతాల్ని సృష్టిస్తూ ఆనందదాయకంగా ఈ జీవితాన్ని, పరమార్థాన్ని మీరు పొందుదురుగాక. శుభం. నమస్కారం గురుగారు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.